నమస్కారం అండి. సాధుకులారా, ప్రతి క్షణం వచ్చే అనేక రకాల ఆలోచనల యొక్క ప్రభావం మీపైన అధికంగా ఒత్తిడిని కలిగిస్తున్నాయా? అలాగే మీరు అనేక రకాల యోగ సాధనా పద్ధతుల్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తున్నా సరే, ఈ యొక్క ఆలోచనల యొక్క ఒత్తిడి వల్ల మీరు మానసికమైన ఆందోళనకు గురవుతున్నారా? ఈ యొక్క సమస్య నుండి బయటపడాలంటే మీరు ఏం చేయాలి? అలాగే ఎటువంటి టెక్నిక్స్ పాటించడం వల్ల మీరు ఆనందంగా ఆహ్లాదంగా జీవించగలరు అనే విషయాన్ని ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మొదటగా ఒక కథ ద్వారా ఒక వ్యక్తి పైన అనేక రకాల ఆలోచనల యొక్క ప్రభావం ఒత్తిడిని కలిగించి తన యొక్క జీవితాన్ని ఏ విధంగా నాశనం అవుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. తద్వారా ఒక ఆలోచన ఏ విధంగా క్రియేట్ చేయాలి, మనం ఏ స్థాయిలో ఉంటే ఆలోచన యొక్క తీవ్రతను తగ్గించుకోగలం అనే విషయాన్ని మీకు ఈ కథ ద్వారా నేను వివరించబోతున్నాను. అలాగే మిమ్మల్ని మీరు ఏ విధంగా సమసిద్ధం చేసుకోవాలి ఆనందంగా ఆహ్లాదంగా ఉండేందుకు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం. ఒక రాత్రి సమయంలో ఒక నౌక మహాసముద్రంలో ప్రయాణం చేస్తుంది. ఆ యొక్క నౌకని నడుపుతున్న కెప్టెన్ చాలా ఆనందంగా ఆహ్లాదంగా నౌకని నడుపుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అనుకోకుండా తనకి గతానికి సంబంధించిన కొన్ని ఆలోచనలు గుర్తురావడం జరిగింది. ఆ యొక్క ఆలోచనలో మొదటగా తన యొక్క భార్యతో ఎప్పుడో గతంలో గొడవ పడిన విషయం మొదట గుర్తు రావడం జరిగింది. అలా మల్లమెల్లగా ఆలోచిస్తూ ఉండగా తను ఇంతకు ముందు ఇంకో ప్లేస్లో పనిచేసేటప్పుడు అక్కడ ఉండే వ్యక్తులు తన గురించి చాలా చులకగా మాట్లాడడం, తన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కానీ స్నేహితులు కానీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ తను కొన్ని సందర్భాల్లో అవమానించిన సంఘటనల్ని ఈ యొక్క కెప్టెన్ గుర్తు తెచ్చుకోవడం మొదలుపెట్టాడు. తద్వారా అప్పుడు దాకా ప్రశాంతంగా ఉన్న తన యొక్క మనసు ఆందోళనకి గురవడం జరిగింది. ఒక్కసారిగా తనలో కోపం ఉద్వేగం ఎక్కువ అవుతూ ఒక్కసారిగా ప్రశాంతతని తను కోల్పోవడం జరిగింది. అలా నెమ్మదిగా తను ఆలోచన చేస్తూ ఏం చేశాడంటే గతంలో ఎవరి దగ్గర తను చేస్తున్న పనికి సంబంధించి కొంత అమౌంట్ తీసుకోవడం జరిగింది. ఆ యొక్క అమౌంట్ని ఆ యొక్క వ్యక్తులకి ఏ విధంగా చెల్లించాలి, అలాగే తనకున్న ఇద్దరు పిల్లల్ని ఏ విధంగా చదివించాలి, వారి యొక్క భవిష్యత్తు అనేది ఫ్యూచర్లో ఏ విధంగా ఉంటుంది అనే ఆలోచన మరింతగా చేయడం మొదలుపెట్టాడు. అటు గతానికి సంబంధించిన ఆలోచనలు, ఒక ఫ్యూచర్కి సంబంధించిన ఆలోచనలు పూర్తిగా ఈ యొక్క కెప్టెన్ మునిగిపోవడం జరిగిందన్నమాట. అనుకోకుండా ఈ యొక్క ఆలోచనలను ఆలోచిస్తూ ఇందులో సతమతం అవుతున్నప్పుడు ఒక్కసారిగా కెప్టెన్కి ఒక పెద్ద శబ్దం వినిపించగానే శబ్దం ఏంటి అని చూసేందుకు బయటకు వెళ్ళాడు. అలాగనే అక్కడ ఉన్న ఒక కొండకి ఈ యొక్క నౌక ఢీకోవడం జరిగింది. తద్వారా ఆ యొక్క నౌకకి పెద్ద రంధ్రం పడి నౌక పూర్తిగా మునిగిపోవడం జరిగింది. తద్వారా కెప్టెన్తో పాటు నౌకలో పనిచేస్తున్న సిబ్బందులు అలాగే ప్రయాణికులు వారి యొక్క వస్తువులు అన్నీ కూడా నీటిలో మునిగి మొత్తం నాశనం అయిపోవడం జరిగింది. అదేవిధంగా జీవితం అనే మన యొక్క నౌక అనేది ఈ యొక్క ప్రపంచం అనే మహాసముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మనం గతానికి సంబంధించిన ఆలోచనల గురించి ఫ్యూచర్కి సంబంధించిన ఆలోచనల గురించి ప్రతి క్షణం కూడా మనం ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే వర్తమానంలో ఉండలేక ఉన్న వాస్తవాన్ని గుర్తించలేకపోవడం వల్ల మనం అనేక రకాల మానసికమైన ఆందోళనకు గురవుతూ మనం ఆ క్షణంలో ఏది చేయాలో ఆ పని చేయలేకపోవడం వల్ల ఎలాగైతే నౌక అనేది మునిగిపోయిందో అలాగే మన జీవితం కూడా పూర్తిగా చిన్నాబంధనమై మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో అది సాధించలేక అక్కడే ఆగిపోవడం జరుగుతుంది. ఒక్క క్షణం ఆలోచించండి స్నేహితులారా. ఆ యొక్క నౌక ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ యొక్క కెప్టెన్ గతానికి సంబంధించిన ఆలోచనల గురించి ఫ్యూచర్కి సంబంధించిన ఆలోచనల గురించి ఆలోచించకుండా వర్తమానంలో తను ఏం చేస్తున్నాడో వర్క్ మీద పూర్తిగా తను దృష్టి పెట్టుకుంటే ఏదైతే కొండను ఢీకున్నాడో ఆ కొండను ఢీకొనకుండా తన యొక్క నౌకని పక్క నుంచి మెల్లించి తను ఎక్కడికైతే గమ్యాన్ని చేరుకోవాలో ఆ యొక్క గమ్యానికి చేరుకునేవాడే. కానీ ఎప్పుడైతే ఈ యొక్క గతానికి సంబంధించిన ఆలోచనల గురించి ఫ్యూచర్కి సంబంధించిన ఆలోచనల గురించి ప్రతి క్షణం ఆలోచిస్తూ తనలో మానసికమైన ఆందోళనని అలాగే కోపాన్ని ఒక ఉద్వేగాన్ని క్రియేట్ చేసుకోవడం వల్ల వర్తమానంలో ఏం జరుగుతుంది, వర్తమానంలో తను ఎటువంటి చర్య తీసుకోవాలి అనే విషయాన్ని ఆ యొక్క కెప్టెన్ మిడిచిపోవడం జరిగింది. అదేవిధంగా మీ యొక్క జీవితంలో మీరు గతానికి సంబంధించిన ఆలోచనల గురించి ఫ్యూచర్కి సంబంధించిన ఆలోచనల గురించి మీరు ఆలోచించడం వల్ల ప్రస్తుతం వర్తమానంలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని స్పష్టంగా చూడలేకపోతున్నారు. తద్వారా
మీకు ఏవైతే అవకాశాలు వస్తున్నాయో ఆ యొక్క అవకాశాలని మీరు కోల్పోవడం జరుగుతుంది. అలా కోల్పోవడం వల్ల ఎలాగైతే ఈ యొక్క నౌక అనేది ఆ యొక్క కొండని ఢీకొని ఎలాగైతే మునిగిపోయిందో, అలాగే మధ్యలోనే తను ఎలాగ చనిపోయాడు, అలాగే మీ యొక్క జీవితం కూడా పూర్తిగా మీరు అనుకునే గమ్యానికి చేరుకోలేక మధ్యలోనే ఆగిపోవడం జరుగుతుంది. కాబట్టి మీరు గతానికి సంబంధించిన ఆలోచనలు బతకాలనుకుంటున్నారా, లేక ఫ్యూచర్లో సంబంధించిన ఆలోచనల గురించి బతకాలనుకుంటున్నారా, లేక వర్తమానంలో ఏం జరుగుతుందో దానిపైన దృష్టిని కేంద్రీకృతం చేసి జీవితంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా అనే విషయం గురించి ఒక్కసారి ఆలోచించండి. అలా ఆలోచించినప్పుడే మీ జీవితంలో మీరు దేనైతే చేరుకోవాలనుకుంటున్నారో దాన్ని చేరుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్న ఏంటంటే, గతానికి సంబంధించిన ఆలోచనల్ని, ఫ్యూచర్కి సంబంధించిన ఆలోచనల్ని మేము కంట్రోల్ చేయలేకపోతున్నామండి. అలా కంట్రోల్ చేయలేకపోవడం వల్లే వర్తమానంలో మేము ఉండలేకపోతున్నాం. అలా ఉండేందుకు ఏవైనా కొన్ని టెక్నిక్స్ చెప్పండి అని ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు. దానికి గల మూల టెక్నిక్స్ ఏంటంటే, మీరు ఒక 3 విషయాలు మీ జీవితంలో ప్రతిరోజు కూడా మీరు అప్లై చేయాలి. ఒకటి, మీ జీవితంలో ఏం జరిగినా సరే, ఎటువంటి సంఘటన ఎదురైనా సరే దాన్ని మీరు యాక్సెప్ట్ చేయగలగాలి. ఉదాహరణకి ఒక 4 సంవత్సరాల క్రితం అనుకుంటా కరోనా వైరస్ అనేది మన యొక్క ప్రపంచాన్ని పూర్తిగా ఊపేసింది. ఆ యొక్క కరోనా వల్ల ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ జీవితంలో అనుకోలేని అనేక రకాల సంఘటనలు చూశారు. ఎవరైనా ఈ యొక్క కరోనా వస్తుంది మన జీవితంలో ఒక్కసారిగా ఆగిపోతుందని ఎవరిని ఊహించలేదు. కానీ కరోనా వచ్చిన తర్వాత కరోనా వచ్చింది, దానివల్ల మన జీవితం ఆగింది అనే విషయాన్ని మనం యాక్సెప్ట్ చేశాం కాబట్టి ఈ రోజు ఆనందంగా ఆహ్లాదంగా జీవించగలుగుతున్నాం. అలాగే మీరు కూడా మీ జీవితంలో ఎటువంటి సంఘటన రావచ్చు, మీరు అనుకోలేనిది ఏదైనా మీ జీవితంలో ఒక విపత్తే రావచ్చు, అయినా సరే దాన్ని మీరు అంగీకరించాలి. అంగీకరించి అక్కడితో ఆ విషయాన్ని వదిలించుకునేందుకు ప్రయత్నం చేయాలి. అలా చేసినట్లయితే ఖచ్చితంగా ఆ విషయానికి సంబంధించిన ఆలోచన నుండి మీరు బయటపడడం జరుగుతుంది. అలాగే మరో విషయం ఏంటంటే, గతానికి సంబంధించిన ఆలోచనలు. ఈ యొక్క ఆలోచనలు ఎక్కువ శాతం ఏ విధంగా వస్తాయంటే, ఎవరో మనల్ని తిట్టారని, ఎవరో మనల్ని తక్కువ చేసి మాట్లాడారని, నేను ఏదో చేయాలనుకున్నది చేయలేకపోయినని, ఇలా అనేక రకాల ఆలోచనలు గతానికి సంబంధించిన ఆలోచనలు వస్తాయి. అలా ఆలోచనలు వచ్చినప్పుడు మిమ్మల్ని ఎవరిని తిట్టారనుకుందాం, తిట్టినప్పుడు మీరు బాగా బాధ గురయ్యారు, తద్వారా ఆందోళన గురవుతూ ప్రతి క్షణం కూడా మీరు బాధపడుతున్నారు కదా. బాధపడినప్పుడు మీరు మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఎవరైతే తిట్టారో, ఎవరైతే మీకు కోపం రప్పించే విధంగా చేశారో వాడిని మనస్ఫూర్తిగా క్షమించండి. అలా క్షమించడం ద్వారా ఏదైతే ఆలోచన ద్వారా మీరు బాధపడుతున్నారో ఆ యొక్క ఆలోచన అనేది మీలో నుండి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలా ఆ ఆలోచన బయటికి వెళ్ళిపోవడం వల్ల మీరు ఆ యొక్క ఆలోచన నుండి బయటపడడం జరుగుతుంది. అయితే క్షమించడం అనేది అంత తేలికైన విషయం కాదు. మనం ఎంత క్షమించాలనుకున్నా సరే ఆ వ్యక్తి మన విషయంలో చేసిన పొరపాటు వల్ల మనం క్షమించేందుకు మన యొక్క మనసు ఒప్పుకోదు. కానీ పైన భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీ విషయంలో తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడే విధంగా భగవంతుడే చూసుకుంటాడు. అలాగే ఒక బాల్ మనం విసిరినప్పుడు గాడికి తగిలి మళ్ళీ వెనక్కి ఏ విధంగా అయితే వస్తుందో, అలాగే మనం చేస్తున్న ప్రతి ఒక్క కర్మకి కూడా రియాక్షన్ కూడా ఆ విధంగా ఉంటుంది. ఖచ్చితంగా మీ యొక్క విషయంలో తప్పు చేసిన వ్యక్తి శిక్షని ఖచ్చితంగా అనుభవించడం జరుగుతుంది. అలాగే మీరు ఎవరి విషయంలో అయినా తప్పు చేసి మానసికమైన ఆందోళనకు గురవుతున్నారా, అలాగే గిల్టీ ఫీలింగ్కి గురవుతే ఖచ్చితంగా మీరు ఆ యొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి క్షమించండి అని అడగలేకపోవచ్చు. కానీ మీరు ఎవరినైతే భగవంతుని పూజిస్తున్నారో ఆ యొక్క భగవంతుడి దగ్గరికి వెళ్ళేనా, లేక మీ యొక్క మనసులో ఉండే అంతరాత్మనైనా ఒక్కసారి ఊహించుకుని, నేను తప్పు చేశాను, నేను అనుకోకుండా ఈ తప్పు చేయడం వల్ల నా పక్కనున్న వ్యక్తులు బాధపడ్డారు, ఖచ్చితంగా నాకు క్షమాపణ కావాలి అని మీరు పశ్చాత్తాపడినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క కర్మ నుండి మీరు బయటపడడం జరుగుతుంది. అలాగే ఏదైతే ఆలోచన ప్రతి క్షణం మిమ్మల్ని వేధిస్తూ బాధపడుతుందో ఆ యొక్క ఆలోచన నుండి మీరు బయటపడడం జరుగుతుంది. కాబట్టి క్షమాపణ మీ యొక్క మనసులో అడగడం మొదలుపెట్టండి. కాబట్టి మీరు ఈ యొక్క 3 టెక్నిక్స్ని ప్రాక్టీస్ చేయొచ్చు. ఒకటి, క్షమించడం. 2, క్షమాపణ అడగడం. మీ యొక్క జీవితంలో ఏ సంఘటన జరిగినా సరే దాన్ని యాక్సెప్ట్ చేయడం. అలాగే నేను చెప్తున్న క్రియాయోగ క్లాసెస్లో మనకు వస్తున్న అనేక రకాల ఆలోచనలు ఏ విధంగా తగ్గించాలి, ఆ యొక్క ఆలోచనలు తగ్గించేందుకు ఎటువంటి టెక్నిక్స్ని ప్రాక్టీస్ చేయాలి, ప్రాణాయామ టెక్నిక్స్ని మనకి ఈ యొక్క క్రియాయోగ క్లాసెస్లో అందజేస్తున్నాం. ఈ యొక్క ప్రాణాయామ టెక్నిక్స్ ద్వారా మీకు అధికంగా ఆలోచనలు మీపై ప్రభావం చూస్తున్నాయి కదా, ఆ యొక్క ఆలోచనలు ఆ క్షణమే మీరు తగ్గించుకోగలరు. అలాగే మీరు ఎన్ని టెక్నిక్స్ని ప్రాక్టీస్ చేస్తున్నా సరే ఆలోచనలు మీపైన ప్రభావం చూపిస్తే మీకు కొన్ని క్లాసెస్ని ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నేను చెప్పబోయే క్లాసెస్ వల్ల మీకు వచ్చే అనేక రకాల ఆలోచనల యొక్క తీవ్రత
పూర్తిగా తగ్గి మీ యొక్క మనసు కామ్గా మారడం జరుగుతుంది. మీరు ఆనందంగా ఆహ్లాదంగా జీవించేందుకు ఇది మీకు ఒక మార్గంలా ఉంటుంది. కాబట్టి స్నేహితులారా, క్రియాయోగ క్లాసెస్ ద్వారా మీరు సంపూర్ణంగా ఆలోచనల యొక్క ప్రభావం నుండి బయటపడగలరు. నా దగ్గర క్రియాయోగ సాధన తీసుకున్న సాధకుల్లో అధికంగా ఆలోచనలు, అలాగే మానసికమైన ఆందోళన, భయాలతో వచ్చిన స్టూడెంట్స్ అధికంగా ఉన్నారు. వారు ఏ సమస్య నుంచి అయితే వచ్చారో ఆ యొక్క సమస్య నుంచి బయటపడి ఇప్పుడు ఆనందంగా ఆహ్లాదంగా జీవిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా ఉపయోగించుకోవచ్చు. మీ జీవితంలో మీరు కూడా ఆందోళన, భయం, అధికంగా వచ్చే ఆలోచనల నుండి పూర్తిగా బయటపడి ఆనందంగా ఆహ్లాదంగా జీవిస్తారు. థ్యాంక్ యూ.